తల్లి కోపం బిడ్డకు రావాలి, బిడ్డ కోపం తల్లికి ఎలా వస్తుంది? ఆవేశపడకు. ఈ రోజు పంకజాన్ని వదిలేసేయ్. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. సరే అమ్మా, నాకు కాలేజ్కి టైం అవుతుంది. నేను బ్యాగ్ సర్దుకొని వస్తాను. సరే, తొందరగా టిఫిన్ పెడతాను. అలాగేనమ్మా. ఎందుకైనా మంచిది, ఇంకో 2 ఇంజెక్షన్లు రెడీ చేసి పెట్టుకో. ఒకరికి 2 పేషెంట్లు తయారయ్యారు. అసలు ఇంత మట్టుబుర్ర వెంటి పంకజం నువ్వు? నేను డ్రామా చేస్తానని కనుగొడితే నువ్వు నాకు కనుగొడతావా? ఓ, ఇది డ్రామానా? నేను కన్ను కొట్టాను, నువ్వేమని అర్థం చేసుకున్నావు? మీరు కన్ను కొట్టింది అందుకే అయ్యగారు. మరి నువ్వు దేనికి అనుకున్నావు? నాకు అర్థం కాలేదు అయ్యగారు. రాణి, రేపు డ్రామా కాదు, తనను నువ్వు సీరియస్ గా కొట్టాలి. వద్దమ్మగారు. కావేరి కోపం వచ్చేలోగా మనం ఆవేశపడితే తన కోపం రావడం ఆగిపోతుంది. ఇలా కొద్ది రోజులు చేస్తే మెల్లగా మనని తనే సముదాయించుకోవడం అలవాటై తనకు కోపం రావడం తగ్గిపోతుంది. ఓ, అదా విషయం. అదే. రాణి, ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుంది. ఇప్పటి నుంచి మనం ఇదే ఫాలో అవుతాం. ఎక్కడున్నావు డార్లింగ్? నేను అరగంటలో వస్తాను. వచ్చాక నీకు సర్ప్రైజ్ ఇస్తాను. డైరెక్ట్గా అక్కడికి వచ్చే. బాయ్ డార్లింగ్. ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. రే, కార్ ఆగిపోయింది. లొకేషన్ పంపిస్తాను, మెకానిక్ని పంపించు. అరే నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్. అవును, పెళ్ళైపోయిందా? కాళ్ళకి మెట్టెలు, మెడలో మంగళసూత్రం. ఏం కనిపించడం లేదు. ఓ, పెళ్ళైనట్లు తెలియకూడదని ఇంట్లో దాచిపెట్టావు కదూ? ఈ రోజుల్లో అలాగే ఉండాలి ప్రియా. పెళ్ళైనా కానట్లే పై కనిపించాలి. అదే ఫ్యాషన్. తాళి కనిపిస్తే నాలాంటి వాడికి స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది. నన్ను చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందారా? ఎగతాళి ఏంటి ప్రియా? నువ్వే కదా పెళ్లి కుదిరింది అని చెప్పావు. పెళ్లి చూపులు అయిపోగానే నచ్చితే వెంటనే పెళ్లి కూడా జరిగిపోతుంది అన్నావు కదా. నువ్వు నచ్చకుండా ఎలా ఉంటాడు? ఒక్కసారి నిన్ను చూస్తే మర్చిపోయే అందమా నీది చెప్పు. ఇంతకీ ఎంగేజ్మెంట్ అన్నా అయిందా? కాలేదు, పెళ్లి క్యాన్సిల్ అయింది. అయ్యయ్యో, ఎందుకు ప్రియా? అబ్బాయి నీకు నచ్చలేదా? ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుని ముగుడ్లో ఓ మూలన పడుండేవాడు. నీకు నచ్చిన నాతోటి హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేసేదానివి. అప్పుడైతే మనకెంత ఫ్రీడమ్ ఉండేది చెప్పు. రేపు నీకు నాకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు ఆ పోస్టు నువ్వు తీసుకుందిలే కృష్ణ. అమాయకురాలు అనుకున్నాను, కానీ బాగా ముదురువే.
నాకే కౌంటర్లు ఇస్తున్నావు. అసలు పెళ్ళంటేనే పురుగుని చూసినంత అసహ్యించుకుంటాను. అలాంటిది నాకు పెళ్ళా? అది నీకు నాకునా? ఛ! ఆ ఊహ కూడా అసహ్యంగా ఉంది. హ, రేపు అదే నిజం కాబోతుంది. నువ్వు నా మెడలో తాళి కట్టాలి కాబట్టి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాను. అదే కాదు, ఇంకా ఎన్ని సంబంధాలు వచ్చినా అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను. ఎందుకంటే నా పెళ్లి జరిగేది నీతోనే. నిజంగా ఇది చాలా పెద్ద జోక్ ప్రియా. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద జోక్ నేను అస్సలు వినలేదు తెలుసా. ఇప్పుడు జోక్గానే ఉంటుంది కృష్ణ, కానీ రేపు ఇదే నిజం అవుతుంది. ఆ రోజు కూడా ఇలాగే నవ్వడానికి ట్రై చేయి. చూడు, నీకు ఇంటి అడ్రస్ పంపిస్తాను. వచ్చి మా నాన్నతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తనని పెళ్లి చేసుకుంటానని అడిగి పెళ్లికి ఒప్పించు. లేదంటే ఏం చేస్తావు? కనీసం నా ఫోన్ నంబర్ కూడా తెలుసుకోలేకపోయావు. అలాంటిది నువ్వు నన్నేం చేయగలవు చెప్పు? ఏయ్, నువ్వు నా మీద మనసు పడ్డావు కాబట్టి, అది కూడా నువ్వు బావుంటావు, నాకు నచ్చావు కాబట్టి నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నువ్వు ఎప్పుడు నా మీద మనసు పడితే అప్పుడు సేమ్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. నీకోసం గెస్ట్ హౌస్లో ఒక రూమ్ పర్మనెంట్గా పెట్టుంచుతాను. ఓకే? అంతకు మించి ఆశలు పెట్టుకోకు పాపా. గెస్ట్ హౌస్ కి కాదు, డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాను. మీ నాన్న ధర్మతేజ గారి దగ్గరికి వచ్చి నన్ను కోడలిగా ఆశీర్వదించండి అని దీవెనలు కూడా తీసుకోగలను. ఇలా ఖచ్చితంగా జరుగుతుందని రాసి పెట్టుకో బాబు. ఏంటి ఏమన్నావు? మా డాడీ ధర్మతేజ అని నీకెలా తెలుసు? నీ ఫోన్ నంబర్ కూడా తెలుసుకోలేను అన్నావు కదా, చూసావుగా, డైరెక్ట్ గా మీ నాన్న పేరే తెలుసుకున్నాను. అవసరమైతే మీ ఇంటికే రాగలను. చూడు, నీకు టైం ఇస్తున్నాను. ఓ వారం కాదు, ఓ నెల రోజులు టైం తీసుకో. ఈ లోపల నీ బుద్ధి మార్చుకుని ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకుని వచ్చి నా మెళ్ళో తాళి కట్టు. నీకు నేను మంచి ఆఫర్ ఇస్తాను. నీ చేత తాళి కట్టించుకున్నాక నువ్వు అన్నట్టు నిన్నొక మొగుడిగా ఒక మూలన పడుండమని చెప్పను. నిన్ను భర్తగానే గౌరవిస్తాను. నిన్ను ప్రేమగానే చూసుకుంటాను. నీలాంటి వాడికి ఇలాంటి ఆఫర్ దొరకడం చాలా అదృష్టం కృష్ణ, మర్చిపోకు. నువ్వు ప్రేమ పేరుతో మోసం చేసినా నేను అదే ప్రేమతో నీకు భార్యగా మారబోతున్నాను. నువ్వు వాడి వదిలేయటానికి నేను నీ గెస్ట్ హౌస్ కి వచ్చే అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఆ గెస్ట్ హౌస్ లోనే నీతో భార్యగా కొత్త కాపురం మొదలు పెడతాను. గుర్తుంచుకో.